నమస్తే గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం ఆ హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా వెళ్తున్నాం. గురాని బాగా బరువు మోపినాము. ఏమైంది మాము బరువు మోపిరా? అవును నిజంగా మోపిరా చూడు. हाय बोलो ये बुरा लोग तो आपके तो पुराना दावत में గుడ్ మార్నింగ్ మా నమస్తే గుడ్ మార్నింగ్. ఇప్పుడే మనం ఆ హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా వెళ్తున్నాం. అక్కడ నుంచి 3500 बोले तो 3500 फॉर वन वे. आप फिर नीचे आने के लिए 2300 फिर टोटल 5000 होना है. क्या है भाई आजकल थोड़ा कम हो गया. हाँ आजकल 2500 बिजनेस लॉस है. 2000 लास्ट. अयो चलने ना चलना है. घोड़े में नहीं हम खाली पूछ रहे हूँ. खाली नेक्स्ट टाइम आते ना हम लोग को भी मालूम रहना ना. हम लोग हिंदी भी नहीं आते फिर. हिंदी नहीं आते हो? नहीं सीखना तेलुगु नहीं आते. तेलुगु हम लोग जय बोलो जय बोले हम तेलुगु में वो मोटिवेशन का. अच्छा हाँ ये भी तुम्हारे साथ है? नहीं वो दूसरा है. इसको पूछो तो वो वीक है. అక్కడ కనిపిస్తుందమ్మా అదేమో పెయిడ్ పార్కింగ్. చాలా ఎక్కువ ఛార్జెస్ చేస్తారు మా వాళ్ళు. సో మీ వెహికల్ని మీరు హోటల్ దగ్గరనే పార్క్ చేసి వచ్చేసేయండి బెటరు. ఈరోజు లైఫ్లో గుర్తుండిపోయే రోజుగా కావాలి. पैदल चल रहा हूँ गाड़ी चाहिए. మేము మొత్తం ఇప్పుడు 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తున్నాము. ఎట్లా అంటే అందరు గౌరికొండ నుంచి ట్రెక్కింగ్ చేస్తారు. మేము అట్లా కాదు, డైరెక్ట్ హోటల్ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. అందరూ ఏంటంటే హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా వచ్చి అక్కడ నుంచి వెహికల్స్ ఉంటాయన్నమాట. ఆ వెహికల్స్ ఎక్కి వస్తారు గౌరికొండ దాకా. గౌరికొండ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తారు యాక్చువల్లీ. కానీ మేమేంటంటే వ్యూ మొత్తం ఎంజాయ్ చేద్దామని చెప్పేసి డైరెక్ట్గా హోటల్ నుంచే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. మేము సోన్ప్రయాగ్ దగ్గర ఎక్కలేదన్నమాట. హోటల్ నుంచి సోన్ప్రయాగ్ దాకా 2 కిలోమీటర్లు, ఆ నుంచి గౌరికొండ దాకా 6 కిలోమీటర్లు, గౌరికొండ నుంచి కేదార్నాథ్ దాకా 16 కిలోమీటర్స్, మొత్తం 24 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేస్తున్నాము. చూద్దాం ఈరోజు ఎట్లయితుందో. ఒక 2-3 రోజుల నుంచి నిద్ర కూడా కరెక్ట్గా లేదు మామ. రెగ్యులర్గా వర్షం కూడా పడుతుంది. సో చూద్దాం, కరెక్ట్గా నిద్ర లేదు, ఎట్లా అవుతుందో మరి చూద్దాం. వాటర్ ఫాల్స్ గురాని బాగా బరువు మోపిరు మామ. ఏమైంది మామ బరువు మోపిరా? అవును నిజంగానే మోపిరంట మామ. బాధ అవుతున్నట్టు దానికి. ఇప్పుడు మా వాడు ఇది 2వ చాయ్ తాగుతున్నాడు. ఫస్ట్ ఒక చాయ్ తాగినాం, ఇప్పుడు ఇది 2వ చాయ్. అంకుల్ బాగా మధ్యలో తీసుకున్నాను. ఇప్పుడు ఒకటేసారి బరువు పండురా తీసుకో.
మామ కింద ఒకటి డోలీ అని పలికి అని వాళ్ళ రిజిస్ట్రేషన్ తీసుకుంటూ మనకు అర్థం కాలేదు డోలీ పలికి అంటే. నాకు తెలిసి ఒక ఆయన చెప్పాడు, ఆయన ఏంటంటే నార్మల్గా మోసుకుని వెళ్తారు చూడు, వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ అంటే వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ తీసుకుని బయట లోపలికి వస్తే ఇక్కడ మనం మోసుకొని వెళ్తారు, లేదంటే గోలీ అది తీసుకొని వెళ్ళిపోతుంది గోడ. చూడ ఓకే పైదలు గ్రేట్. ఆయన చిన్న పిల్లడు ఎక్కుతున్నాడు బ్రేస్, ఆడే ఎక్కుతున్నాడు వాళ్ళు ఎక్కలేదు. अरे छोटो आपका नाम क्या है? आपका नाम पूछ रहे हैं। केतुब चंद्र ग्रेट मोटिव यू आर द इंस्पिरेशन फॉर एवरीवन. हाय बोलो చిన్న పిల్లలు మామ, చిన్న చిన్న పిల్లలు ఎక్కుతున్నారు. ఇజ్జత్ పోతుంది ఒకేసారి వాళ్ళు ఎక్కకపోతే. ఇదే మామ పలికి ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, తర్వాతనే బయలుదేరాలి. షాప్స్ ఉంటాయి ప్రతి చోట. बम बम बोले కిలోమీటర్స్ ఉంటుందంట. చూడు మన ల్యాండ్ స్లైడ్లు జరిగినాయి మననే, ఇవన్నీ మొన్న పడినాయి ఒక 2 days ముందే. పడతా ఉంటాయి మేము, ఒక్కసారి రాస్తాలు కూడా క్లోజ్ చేస్తారు. తెలుగు వాళ్ళు మాత్రం చాలామంది పరిచయం అయ్యారు మామ, చాలా మంది, దగ్గర ఒక 10 మంది దాకా పరిచయం అంటారు మా దారిలో. ఈ గుర్రాలు కొంచెం అట్లీస్ట్ ఒక గుర్రంలాగా కనబడుతుంది కానీ కదా, అది ఎమునోతులు పోతున్నారు ఆ గుర్రాల్లాగా కనిపిస్తాయారా, మొత్తం వాటిని పని కోసం వాడిరు మరి. అట్లీస్ట్ చూడడానికి అట్లీస్ట్ గుర్రాల్లాగా ఉన్నాయి. పగిలిపోతుంది మా, జస్ట్ మిస్ నా నెత్తి పగిలిపోతుంది. ఇంతకుముందు నెత్తి తగులుతున్నామో కొంచెం ఇట్లా. आपका नाम क्या है भैया? नाम 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 वाली मम्मी ने भी आई जाओ. వీళ్ళు ఎట్లా పడతారు తీసుకొస్తున్నారు మా, ఈ కెట్టలు మోపించుకొని నెత్తి తేయాలంటే వాసిపోతుంది. కొంచెం ముందొకటే కాదు, అప్పుడప్పుడు వెనక్కి కూడా చూసుకొని నడవాలి మావ, తప్పదు, మనం ఉన్న సిచ్యువేషన్ అట్లాంటిది. నేను ఇక్కడ నార్త్కి వచ్చిన తర్వాత బాగా అర్థం చేసుకున్నది ఏంటంటే, ఇప్పుడు యమునాదేవి పోయినాం అనుకో, యమునోత్రికి ఇప్పుడు ఒక షాప్ దగ్గర ఉన్నావు, నీకు ఏదో అడగాలని ఉంది దాని ప్లేస్ గురించో ఏదో, నీ కాన్వర్సేషన్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. అలాంటి టైంలో జై మాతాజీ అని చాలు, అందరు జై అంటారు, తర్వాత నీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసి. ఒకవేళ హరిద్వార్లో కానీ శివుడు ఉన్న ప్లేస్లో ఎక్కడైనా సరే నార్మల్గా అక్కడికి వెళ్ళి జై బోలో శంకర్ భగవానికి అని అందరు జై అంటారు. తర్వాత నెక్స్ట్ కాన్వర్సేషన్ స్టార్ట్ చేయి. సింపుల్, అంటే వాళ్ళతో నీ మింగిల్ అవ్వడానికి సింపుల్. ఇది ఒక ఎంట్రీ పాస్ లాగా. ఇది యూజ్ చేయమా అచ్చా కాదు. జై బోలో శంకర్ భగవానికి జై, జై బోలో శంకర్ భగవానికి. నేను చెప్పలేమమ్మా, ఇది కీ పాయింట్.
చాలా జాగ్రత్తగా పోవాలి మామ, లేకుంటే కష్టం. గుర్రాలు నమ్మకమాకండి ఫ్రెండ్స్, నిజం చెప్తున్నాం. జస్ట్ మిస్లో పడుతున్నా, అట్లా అయినా ఇంత ఎడ్జుకు వచ్చింది తెలుసా. కంట్రోల్ లేదు, మనిషి దూరంగా ఉన్నాడు. తెలుగు బ్రో, తెలుగు అమ్మ. जय बोलो शंकर भगवान की। भाई बोलना चाहिए भाई। हर हर महादेव। हर हर महादेव। ఆల్మోస్ట్ రీచ్ అయినామా, ఇంకొక 7-8 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. చలో ఎక్కేద్దాం. ఈ చింటుగాడు చూడు ఎంత వైల్డ్గా ఉన్నాడు. నా పిక్ ఒక్కటేసారి తినేసేటట్టున్నాడు. హలో హలో. మనం ఇప్పుడు జంగిల్ చెట్టు బజార్ దగ్గర ఉన్నాము. ఇవన్నీ దొరుకుతాయి నార్మల్గా, కానీ తీసుకోవాలనుకున్నా తినాలనుకున్నా చిన్న బజార్ టైప్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఈ జంకి చెట్టు బజార్ దగ్గర ఉంది మావా, బాగుంది వాటర్ ఫాల్. అరే దాని ఎక్స్ప్రెషన్ చూడు. కొంచెం మెల్లగోదాం, వీడియో లిస్ట్ మంచిగా, వీడియో కాల్ ఇస్తుంటాం మంచిగా మెల్లగోదాం. మీ ఇష్టం, ఓకేనా? నాకు ఇబ్బందులు నాయ, ప్రశాంతంగా కాదురా మంచిగా అనిపిస్తుంది. మా వాళ్ళందరూ ఫోన్ తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. మా చెల్లెకి నాన్నమ్మకి అందరికి ఫోన్ ఇచ్చిన, ఎత్తలేదన్నా మా చెల్లి ఎత్తింది. మళ్ళీ ఫోన్ చేసితే ఎత్తింది. మా ఫ్రెండ్ తరుణని కరీంనగర్ వాడతలే అంతే. మా నాన్న ఇప్పుడు మనం ఇంకా భీంబాలికి రీచ్ అవుతాం. ఇంకా 1.5 15 అది భీంబలి అట్రా. భీంబలి ఇంకా 1.5 కిలోమీటర్స్. నీకు బుద్ధి నా గుర్రాలు మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే రావచ్చు. సరే మా వాళ్ళు తక్కువనే తీసుకుంటా, జాగ్రత్త తీసుకోండి. సారీ నేను ఎక్కలేదని బాధపడకు మామ. దీని పేరు కాజల్, దీని పేరు ప్రభాస్ కాజల్ కాంబినేషన్ బాగుంది. సరే వెళ్తా. మనకు అక్కడ ముందు 2 రోడ్లు డివైడ్ అవుతాయి మామ. ఆ రోడ్ ఏమన్నారంటే ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఉన్న రోడ్ ఏమో కొంచెం దూరం అవుతుంది అన్నారు. కొంచెం 2 సేమే కానీ కొంచెం దూరం అవుతుంది అన్నారు. చాలామంది ఏమన్నారంటే ఇలాగే వెళ్ళండి అని చెప్పి, ఇట్లా రిటర్న్ వచ్చే వాళ్ళు చెప్పారు అన్నట్టు. ఇది కొంచెం షార్ట్ కట్ అవుతుంది, ఇలా వెళ్ళాలంటే ఇలా వెళ్తున్నాం. ఇక్కడ వ్యూ బాగుంది మా, చాలా బాగుంది.
ఆ బ్రిడ్జ్ ఉంది కదా, మన దాకా న్యూ బ్రిడ్జ్ అనుకుంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి కొంచెం దగ్గరలో ఉంటుంది. అలా బ్రిడ్జ్ కనిపిస్తుందా, అక్కడ మనకు 2 రస్తాలు ఉంటాయి. అక్కడ నుంచి ఒక 300-400 మీటర్స్లో మంచి వాటర్ ఫాల్ ప్లస్ మంచి వ్యూ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది. అవుతున్నాము. awesome మా ప్లేస్ awesome. ప్లేస్ మాత్రం awesome. ఇలాంటి ప్లేస్కి వచ్చిన ఒక చిన్న విజిల్